అమ్మ సీతక్క తల్లి, అమ్మ సీతక్క మేడం, మీరు 10 సంవత్సరాలు ఏం చేశారని మీరు అడుగుతున్నారు. ఎవరికి? టీఆర్ఎస్ వాళ్ళకి. ఓకే, నేను అనుకుంటా. అంటే 10 సంవత్సరాల కిందికెళ్ళి చూడండి ఎట్లుండే మన తెలంగాణలో తాగడానికి వాటర్ లేవు. ఎక్కడ చూస్తే అక్కడ భూముల రేట్లు ఏం లేవు. మళ్ళీ తెలంగాణలో బిందెలతో నీళ్లు మోస్తుండ్రు. 2 కిలోమీటర్ల నుంచి వాటర్ మేమే తెస్తున్నాం తల్లి సీతక్క, మేమే తెచ్చినాం వాటర్. ఎందుకంటే 2 కిలోమీటర్ల నుంచి వాటర్ మోసినాం. వాటర్ లేవు అప్పుడు. అంటే 11 సంవత్సరాల కింద మాట. 10 సంవత్సరాలు మీరు చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు 2.5 సంవత్సరాల్లోనే అది ఏమైంది, రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం వెళ్ళిపోయింది. మళ్ళీ మొదటికి తెచ్చిర్రు మీరు. మళ్ళీ ఇంకా కేసీఆర్ కన్నా మంచిగా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. కానీ మళ్ళీ మొదటికి తెచ్చారు. 11 సంవత్సరాల కింద ఎట్లుండను తెలంగాణ, మళ్ళీ ఆడికి తెచ్చి నిలబెట్టారు. మీరు అక్కడొచ్చి నిలబడిపించారు. ఎందుకంటే మేమే గెలిపించినాం, కావాలని ఓట్లు మేమే వేసినాం. కొద్దిగా మార్పు వస్తుంది, చూద్దాం మార్పు వస్తుంది. మార్పు ఏం రాలేదు. మళ్ళీ రేట్లు రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైదరాబాద్లో మొత్తం ఇక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి. మళ్ళీ రియల్ ఎస్టేట్ అసలు బయట మనిషి ఎవరు రావట్లేరు మన సిటీకి. వచ్చిన డ్యూటీలు దొరుకుతలేవు, జాబులు దొరుకుతలేవు, పని దొరుకుతలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు జాబులు ఇస్తలేరు కరెక్ట్ అయితే, బయట వాళ్ళకి ఎవరికి ఇంకా హెల్ప్ చేస్తారు? ఖాళీ పోయి మూసి మీద పడ్డారు. ఏం చేస్తున్నారు? మూసి మీద పడ్డారు అంతే. దానికన్నా ఎక్కువేం పని చేస్తలేరు కదా. ఇప్పుడు రైతు బంధు వేసిండు, 1 ఎకరంది రైతు బంధు వేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సంసారం ఎట్లుందంటే అది 2 అత్తల మీద కోడలు ఉన్నట్లు సంగతి. ఎందుకంటే అత్తకు అడిగిన దాకా కోడలు అన్నం ఉండదు. ఎందుకంటే ఇది పాతకాలంలో. ఇవాళ రేపు కోడలు అయితే చాలా హుషారు, అట్లేం లేదు. కానీ పాతకాలం లెక్క అట్లుంది రేవంత్ రెడ్డి సంసారం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 1 ఎకరం కోసం అడిగిండేమో వెళ్ళి 1 ఎకరం వేసిండు. ఎందుకంటే ఒకసారి అయితే 1 సంవత్సరం అయితే 2 సార్లు రైతు ముందు ఎగ్గొట్టిండు అంతే. ఇప్పుడు ఇది వేస్తున్నాడంటే డేక్కుంటా మోకాళ్ళ మీద నడుచుకుంటే వేస్తున్నాడు. ఇప్పుడు ఈ నెల వేస్తాడంట, మార్చి వేస్తాడంట, ఏప్రిల్ వేస్తాడంట. అంటే ఎన్ని 10 ఎకరాలు ఉందా, 19 ఎకరాలు ఉందా? ఉన్నదే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు. అవే కూడా వేయడానికి ఏడుస్తున్నారు. అప్పుడైతే కేసీఆర్ గుట్టలకు వేసిండు, రప్పలకు వేసిండు అని చెప్తున్నారు. ఎప్పుడు వేసిండు కాదు, గుట్టలకైనా రప్పలకైనా వేసెత్తి చూపించండి కదా. మీరేం చేస్తున్నారు? ఒకడు సోషల్ మీడియాలో చెప్తాడు రైతు బంధు ఆపింది మంచిగా చేసిండు అన్నాడు.